హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఎగ్ శాండ్విచ్ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడిని మనం వేసుకొని బాగా మనం బీట్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ మిక్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోస పెనాన్ని హీట్ చేసుకొని బటర్తో ఒకసారి గ్రీస్ చేసుకొని శాండ్విచ్ బ్రెడ్ని మనం రెండు స్లైసెస్ని తీసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఎగ్ మిక్స్ని, దాన్ని మనం థిక్గా ఒక ఆమ్లెట్లా మనం వేసుకోవాలండి. దానిపైన ఆయిల్ వేసుకొని ఆమ్లెట్లా వేసుకున్న తర్వాత ఆ ఆమ్లెట్ పైన మనం బ్రెడ్ స్లైట్ని పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఆమ్లెట్ అంతటిని తీసివేసి దానిపైన మనం చీజ్ లేయర్ని పెట్టుకోవాలండి. తర్వాత రెండో బ్రెడ్ని కూడా పెట్టేసి రెండో వైపు తిప్పుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసు, కుకుంబర్, అలాగే కొంచెం పెప్పర్ని వేసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకొని టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ శాండ్విచ్ రెడీ.